దేవుడు అన్ని విషయాలలో మనకు సపోర్ట్గానే ఉన్నాడు. ఆమె అన్ని విషయాలలో మనకు ఆయన తోడుగానే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోండి. చాలామంది మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు అనుకునే విషయం ఏంటంటే, మేము అది చేస్తే ఏమైపోతాము, ఇది చేస్తే ఏమైపోతాము, అక్కడికి వెళ్తే ఏమైపోతాము, ఎక్కడుంటే ఏమైపోతాము అని ఒక ఆలోచన ప్రతి మానవుని జీవితంలో ఉన్నది. ఎందుకంటే ఏం చెయ్యాలో తెలియదు జీవితంలో. ఎలాగెళ్తే ఏమైపోతాం అంటే, ప్రజల మాటలు కొన్ని సందర్భాలు ఏం చేస్తాయంటే మనల్ని అవిశ్వాసులు చేస్తాయి. నిన్ననే కాదు, నన్ను కూడా అవిశ్వాసులుగా తయారు చేయడానికి చూస్తా. ఒక మాట మనకు ఎలా వినిపిస్తుందో తెలుసా? మనం ఏదో చేసేద్దామని గట్టిగా ప్రిపేర్ అయిపోతాం. ఎవరో ఒకరు వచ్చారు, ఏదో ఒక మాట అంటారు, మనం ఏమైపోతున్నాం, మన ఆలోచన మారిపోతున్నా. అది నిజమే కదా, ఇదేమో అబద్ధమేమో కదా, ఏమో ఇదేమవుతుందో అని ఒక ఆలోచన మన తలాంతులు ఏం చేస్తుంది, చెడగొట్టేస్తుంది, మార్చేస్తుంది. నేను అంటాను, ఒకవేళ నువ్వు దేవుడి మీద ఆనుకొని ముందుకు వెళ్తే నిన్ను మార్గం మధ్యలో వదిలేసే దేవుడు కాదంటాను. స్తోత్రం. మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయడమే, నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడమే. దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ.